రావులపాలెం కుండ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. మొన్న మా బావ నేను రావులపాలెం వెళ్ళాం. సరే ఎక్కడ కుండ బిర్యానీ బాగుంటుందిరా బాబు అని అక్కడ అందరూ ఎంక్వైరీ చేస్తే మన రావులపాలెం బస్ స్టాండ్కి ఎదురుగుండా ఆపోజిట్ రోడ్లో విక్టరీ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ బాగుంటుందని చెప్పారు. సరే మా బావ నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఈ రెస్టారెంట్ గత 25 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంట. సరే వీళ్ళ ట్యాగ్లైన్ ఏంటని చూస్తే ఏ సింబల్ ఆఫ్ ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది కదా, అంటే అంత ఫైన్ క్వాలిటీ ఇస్తారంట. మా బావ నేను ఇద్దరు లోపలికి వెళ్తూ అలా ఐమూలగా ఒక కన్ను వేస్తే చాలా కుండలు కనపడ్డాయి. అక్కడి నుంచి అలా స్ట్రైట్ గా ఫ్రంట్కి వెళ్ళాం. కౌంటర్ వచ్చింది, 2 పాట్ బిర్యానీ చెప్పాం. వీళ్ళు వాడే రైస్ ప్రీమియం బాస్మతి రైస్, చాలా మంచి క్వాలిటీ వాడుతున్నారు. వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా చాలా బాగుంది. అసలు మనకి పాట్ బిర్యానీ ప్రాసెస్ ఇంకా అక్కడి నుంచి మన పాట్ బిర్యానీ వచ్చేసి మా బావ కోటి నాకోటిని. నాకు వచ్చిన బిర్యానీ పాట్ అయితే టకటక ఓపెన్ చేసేసాను. ఒక్కసారి ఓపెన్ చేయగానే ఆ స్మెల్ చూస్తే సూపర్ గా ఉంది. సరే ఆ పాట్ లో బిర్యానీ వడ్డించమ్మని చెప్పాను. స్లోగా కొంచెం వేస్తున్నారు. మీలో ఎంతమంది కంటే ఇష్టమో ఒక లైక్ కొట్టండి. అంతా తినలేమో అనుకుని అందులో సగం ఉంచేసి సగం వేసి వెళ్ళిపోయారు. అమ్మా మనం ఊరుకుంటామా, అందులో ఉన్నది కూడా మీద కూడా నేను వేసేసుకుని తినడం స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా అక్కడ తినుంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. దీని కాస్ట్ వచ్చి 300 రూపాయలు. ఇందులో 4 పెద్ద పీసులు వేసారు. అసలు ప్రతి ముద్ద చాలా మాధుర్యంగా ఉంది. తింటుంటే సూపర్గా అనిపించింది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిందేమో, అలా కొడుకుని తింటుంటే చక నోట్లోకి వెళ్ళిపోతుంది. చెప్పాలంటే ఐస్ క్రీమ్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా బాగుంది, అందుకే ప్రతి పీసు ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇక్కడ పాట్ బిర్యానీ ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఈవినింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. లేట్గా వెళ్తే దొరకడం కష్టమే నాకు తెలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్.